మంజు, మంజు. సత్యబాబు, మంజు చేసిన దానికి నేను క్షమాపణ అడుగుతున్నాను. భలేవారత్తయ్య, మీరెందుకు క్షమాపణ అడుగుతున్నారు? పెద్దవారు, ఇంకెప్పుడు అలా అనకండి. చూడండి అత్తయ్య, మేము భార్యాభర్తలం. చిన్న చిన్న గిల్లి కజ్జాలు, అప్పుడప్పుడు గొడవలు జరగటం సహజమే. మా గురించి ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. మంజుని నేను తిట్టిన నేనే ఈరోజు అభినందిస్తాను. భార్యాభర్తల మధ్యలోకి ఎప్పుడూ కూడా కన్న తల్లిదండ్రులైనా అత్తామావలైనా కలగజేసుకోకూడదు. అది మీకే మంచిది కాదు. చిన్నవాడివి అయినా చాలా మంచి మాట అన్నావు. నేనెప్పుడూ దూరంగానే ఉంటాను. నా గురించి మీరు ఆలోచించినట్టుగా నా కూతురు కూడా ఆలోచించదు. మంజు మీ కూతురు. మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి ఎప్పుడు తను ఆలోచిస్తూనే ఉంటుంది. కాకపోతే తను యూనిఫామ్ వేసుకుంటే మాత్రం ఫ్యామిలీ కంటే డ్యూటీకే ఎక్కువ విలువిస్తుంది. సరే, మంజుతో నేను మాట్లాడతానులేండి. సరే బాబు, మంచిది. అత్తయ్య, చెప్పు బాబు. ప్రవళిక వచ్చిందా? ఇంకా రాలేదు బాబు. మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు తప్పుగా తీసుకోకూడదు. పర్వాలేదు బాబు, చెప్పండి. ఏం లేదు అత్తయ్య, బయట పరిస్థితులు బాగోలేవు. ప్రవళిక వయసులో ఉన్న ఆడపిల్ల. ఇప్పుడేమైంది బాబు? అయ్యో, ఏమీ కాలేదు, కంగారు పడకండి. ఇటు అక్క చూస్తే ఏఎస్ఐ, బావని నేను యూత్ ప్రెసిడెంట్. మమ్మల్ని వాడుకొని ఎదగాలి అనుకునే కుర్రాళ్ళు ప్రవళికతో పరిచయం పెంచుకోవాలనే చూస్తారు. అలాంటి పరిచయాలకు ప్రవళిక దూరంగా ఉంటే మంచిది. ఈ విషయం నేను చెప్తే బాగోదు, తనపై పెత్తనం చేసినట్టుగా ఉంటుంది. అదే మీరు చెప్తే అమ్మ ప్రేమతో చెప్పినట్టుగా ఉంటుంది. మంచి మాటిగా బాబు, తనకి నేను చెప్తాను. మంజు, చెప్పండి. క్షమించు అనే పదం కంటే ఇంకా పెద్దదేముంది? అదెందుకులేండి, ముందు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. నీ మీద అరిచి గోల చేసినందుకు నా మీద నాకు ఎందుకు అసహ్యం వేస్తుంది? అంతేనా, ఇంకేమైనా ఉందా? ఉంది. ఏంటది? మళ్ళీ మీ ఇష్టం వచ్చినట్టు అంటారా? అనండి. మగాళ్ళు మీరు అనాలి, మేం పడాలి. అమ్మ తల్లు, ఆడవాళ్ళు మగాళ్ళు అనే డిఫరెన్స్ని తీసుకురాకండి. అవి చాలా డెలికేట్ విషయాలు. ఇష్యూ అయిందనుకో, ఇజ్రాయెల్ యుద్ధాన్నైనా ఆపచేమో కానీ ఈ వివాదాన్ని ఆపడం చాలా కష్టం. సరే, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను. మినిస్టర్ గారు నీకు థ్యాంక్స్ చెప్పమన్నారు. ఆయన నాకెందుకు థ్యాంక్స్ చెప్పమన్నారు? ఎందుకు చెప్పమన్నారంటే, కొంచెం దూరం జరిగి కూడా చెప్పొచ్చు. అంటే క్యాజువల్గానే సిఐకి నువ్వు క్రికెట్ కిట్ల గురించి చెప్పినా అక్కడికి ఎక్కువ మంది కిట్స్ తీసుకొని రావటం వల్ల అందరికీ బ్యాట్స్ ఇచ్చేసాం. మా పార్టీకి చాలా లాభం జరిగింది. ఆయనేమో థ్యాంక్స్ చెప్పమన్నాడు, నేనేమో సారీ చెప్తున్నాను. పోనీలేండి, నిజం తెలుసుకున్నారు. నా మీదైతే కోపం పోయింది కదా. నువ్వు హక్ చేసుకుంటే పోయినట్టు, చేసుకోలేదంటే పోనట్టు. అయితే కోపాన్ని అలాగే ఉంచుకోండి. హే మంజు,
ప్రవళిక, జాగ్రత్త పడితే బాగుంటావు. అదే టెన్షన్ పడితే హాస్పిటల్లో ఉంటావు. టెన్షన్ పడొద్దు. బాబు, నా పరిస్థితి నీకేం తెలుసు? ఇంటికి వెళ్ళడం లేట్ అయితే నాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. ప్రాబ్లమా? అంటే అంటే ఏముంది, బావకి ఆన్సర్ చెప్పాలి, అమ్మకి అబద్ధం చెప్పాలి, అక్కకి ఆలస్యమైనందుకు కారణం చెప్పాలి. ఇలా 1,00,000 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నీకేం అర్థమవుతుంది? అబద్ధాలు చెప్పడం ఎలా అనే బుక్ని గిఫ్ట్గా ఇస్తాను. అది చదువుకొని వాళ్ళకి జవాబులు చెప్పు. నువ్వు చాలా లైట్గా తీసుకుంటున్నావు కదూ? లేదు, హార్డ్గా తీసుకుంటున్నాను. కాదు, సీరియస్గా తీసుకుంటున్నాను. ఇంత టైం అంటే నాకు నిజంగా ఇబ్బందే విజయ్. మనం మాట్లాడుకుంటుంటే లవర్స్ మాట్లాడుకుంటున్నట్టుగా లేదు, కొసరి కొసరి కూరగాయలు కొట్టున్నట్టుగా ఉంది. అరే, డిన్నర్ చేసి వెళ్దామని కదా ఆగాం. అయినా ప్రతిదానికి ఎందుకు టెన్షన్ పడతావు? హాస్టల్లో ఉండు, ఏ బాధ ఉండదు. ఫస్ట్ నేను హాస్టల్లోనే ఉందామనుకున్నాను, కానీ మా బావి వద్దు అన్నాడు. బావ మంచోడేనా? అనుమానిస్తే కళ్ళు పోతాయి. వద్దులే, ఆయన కళ్ళు పోతే మీ అక్క గుడ్డిదవుద్ది. ఆ, నువ్వైతే ఏదేదో మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడేది అర్థం కావట్లేదు. నేను మాట్లాడేది అర్థం చేసుకోవడం లేదు అంటే ఇక నువ్వు నన్నేం అర్థం చేసుకుంటావు? అర్థం చేసుకున్నానులే బాబు. ఇప్పుడేం చేయాలో చెప్పు. హాస్టల్లో ఉంటానని చెప్పేసాయి. ఉమ్, సరే, ఇంటికి వెళ్ళగానే చెప్పేస్తాను. వద్దు, రేపు వ్యాలంటైన్స్ డే. ఇప్పుడు అడిగితే రేపు బయటకు కూడా పంపించరు. కాబట్టి వ్యాలంటైన్స్ డే అయిపోయిన తర్వాత చెప్పు. ఇంతకీ రేపు ఎక్కడ కలుస్తున్నాం? ఉమ్, నాకేం తెలుసు? పార్కులో కలుస్తున్నాం. ఉమ్, సరే, నేను వెళ్తాను. నీ ఇష్టం. అబ్బా, నీతో వచ్చింది ఇదే చావు. నీ ఇష్టం. అయ్యో, నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను. హే, 2,000 అడిగితే ఇస్తుందా ఇవ్వదా? ఫస్ట్ అయితే అడిగి చూద్దాం. అక్క, నాకొక 2,000 కావాలి. 2,000? ఏంటక్క 20,000 అడిగినట్టుగా ఎక్స్ప్రెషన్? 2,000 మనకి 20,000తో సమానం. అయినా నీకు 2,000 ఎందుకే? ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, ఫ్రెండ్స్ అందరం లంచ్కి బయటకెళ్తున్నాం.